హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మీకు ఒక ఫేమస్ టెంపుల్ చూపించబోతున్నాను చైనాలో. ఇదొక ఐలాండ్లో ఉందన్నమాట. ఇక్కడ అది చాలా ఫేమస్. మేమున్న ప్లేస్ నుంచి మోర్ దాన్ 250 ఆర్ 260 కిలోమీటర్స్ ఉంది. మాకు 3 అవర్స్ అయితే టైం పట్టింది రీచ్ అయ్యేదానికి. అది చాలా ఐలాండ్స్తో కనెక్ట్ అవుతుంది అనమాట. మనం నింగ్బో సైడ్ వెళ్ళాలి, అందుకని నింగ్బో డైరెక్షన్ చూపిస్తున్నాను. అక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి. మనం ఐలాండ్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ టెంపుల్ కూడా మనకు ఒక ఐలాండ్లో ఉంటుంది. మేమైతే మెయిన్ టెంపుల్ ఉన్న ఐలాండ్లో కాకుండా బిఫోర్ దాంట్లో స్టే చేసాము. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇవేంటంటే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. అలానే నాకు తెలిసి ఒక 17 కిలోమీటర్స్ వన్ ఐలాండ్కి ఇంకొక ఐలాండ్కి వీళ్ళు బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తున్నారు. అది చాలా పెద్దది అని చెప్పారు. అలానే అప్పట్లో మాత్రం వీళ్ళకు ఉండేది కాదంట. వీళ్ళు బోట్లో అలా వెళ్ళేవాళ్ళంట. ఒక 2010 అలా ఆ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా బ్రిడ్జెస్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము. అలానే ఈ బ్రిడ్జెస్ అంతా కూడా మాకైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ కనిపించాయి. ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక్కొక్క ఆల్ఫాబెట్ లాగా కనిపించింది. సో కొన్ని అయితే తీశాను. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ చైనా అంటేనే మామూలుగా గ్రీనరీ, అలాంటిది గ్రీనరీ విత్ వాటర్ అనమాట. కంప్లీట్ ద సీనరీ అసలు చాలా బాగుంటుంది. ఒకసారి చూసిన వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాంటి ప్లేస్ ఇది. టెంపుల్ ఏమో మనకు ఒక డిఫరెంట్ ఐలాండ్లో ఉంటుంది. మేమైతే దాని బిఫోర్ ఐలాండ్లో దిగాము. నేనైతే రాసుకొని వీడియో రికార్డ్ చేయను అనమాట. డైరెక్ట్గా వీడియో చూస్తూ చెప్పేస్తుంటాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ప్రెజెంట్ అయితే టెంపుల్ ఉన్న ఐలాండ్లో కాకుండా బిఫోర్ ఐలాండ్లో స్టే చేస్తున్నాం అనమాట. నాకు అది మరీ చిన్న ఐలాండ్లో అనిపించింది. సో అందుకోసం దీంట్లో స్టే చేద్దామని చెప్పి ఇక్కడే స్టే చేస్తున్నాం. నార్మల్ హాలిడేస్లో అయితే మనం అసలు వెళ్ళేదానికే ఉండదు. లైక్ టూరిస్ట్ అలాగా మనం టూరిస్ట్ గైడ్ని పెట్టుకొని కానీ చాలా హడావిడిగా ఉంటుంది. అసలు పార్కింగ్ అయితే అసలు దొరకదన్నమాట. నేను ఒకసారి ఒక చైనీస్ ఫ్రెండ్తో వెళ్ళాను. అది వీళ్ళ చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు. అసలు ఎంత క్రౌడ్ అంతే, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంత జనాలు వచ్చేస్తారు. మేము ఇప్పుడు మాకు అక్టోబర్లో హాలిడేస్ వస్తాయి. సో అందుకని మేము బిఫోర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఆ టైంలో మళ్ళీ మనం వెళ్ళేదానికి కుదరదు. ఇప్పుడు మీకు ఒకటి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది మనకి చూడ్డానికి టెంపుల్లో అలా అనిపిస్తుంది కదా. అదైతే ఒక హోటల్ అనమాట. ఫస్ట్ దాంట్లో దిగాలని అనుకున్నాము, కాస్త ఏదో డిఫరెంట్గా ఉంది అనిపించేసరికి. కానీ మనము ఇటు వెళ్తున్నాం కదా, ఏదైనా సీ వ్యూ వచ్చే హోటల్స్ అయితే కాస్త బాగుంటుంది కదా అన్నట్టు మళ్ళీ సీ వ్యూ ఉన్న హోటల్ బుక్ చేసుకున్నాము. ఇదైతే మనకు మిడిల్లో ఉంది. కానీ ఆ హోటల్ అయితే మాత్రం అక్కడ అసలు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. మేము అటు సైడ్ ఎన్నిసార్లు అటు తిరుగుతూ ఉన్నా కానీ అదేదో కాస్త స్పెషల్, చాలా బాగా అనిపించింది అనమాట. కానీ ఆల్రెడీ అయితే మేము బిఫోర్గానే బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు మన హోటల్ సైడే వెళ్తున్నాం అనమాట. మనకు హోటల్ నుంచి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదైతే కాస్త కొండల్లో అలా ఎక్కెళ్ళాము. ఎక్కువ మరీ కాదు, కాస్త స్లోప్ అలా ఉందన్నమాట. ఇక్కడ అంతా హోటల్స్ అన్నీ ఈ విధంగా పెట్టున్నారు. మమ్మల్ని దింపిన డ్రైవరు. చైనీస్ పీపుల్ నిజంగా మనల్ని చాలా గౌరవంగా చూస్తారనమాట. లైక్ వాళ్ళకి ఏమీ మన పొలిటికల్ ఇష్యూస్ అయితే వాళ్ళ మైండ్లో అయితే ఉండవని మాకు క్లియర్గా అర్థమవుతుంటుంది. చాలా రెస్పెక్ట్గా చూస్తుంటారు. హోటల్కి అయితే వచ్చేసాము. మెయిన్గా ఇక్కడ బుక్ చేసుకున్న మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కావాలని. సో అదొక రీజన్తో బుక్ చేసాము. అలానే సీ వ్యూ అనమాట. ఆ 2 ప్రిఫర్ చేసుకొని ఇదైతే బుక్ చేసాం. కానీ ఆ బిఫోర్ ఒక హోటల్ చూపించాను కదా, అదైతే అసలు టెంపుల్లానే అనిపించింది మాకు. కాస్త డిఫరెంట్ వ్యూ. ఎప్పుడు అటు సైడ్ అంటే ఉన్నాం కదా మేము ఇక్కడ, అటు తిరిగే వాళ్ళం అనమాట. సో అదైతే మిస్ అయ్యామేమో అన్న ఫీలింగ్ అనిపించింది. ఇక్కడైతే వీళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. అలానే మేము కిందది హోటల్ తీసుకున్నాము, పూల్కి దగ్గరగా ఉండేటట్టు. రూమ్ అయితే ఇది అంతా నీట్గా ఉంది. సో జస్ట్ ఊరికే అలా చూపిస్తూ ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఇలా అయితే ఉంచారు పిల్లలు. రావడమే వీళ్ళకి దాంట్లో దిగేయాలని ఉంది. ఆఫ్టర్నూన్ అనమాట. మేము 9కి అలా బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 12 అలా అయింది. సో ఈవినింగ్ దిగుతూర్లే జస్ట్ ఊరికే అలా చూసేసి రండి అని చెప్తే పిల్లలు కాస్త అక్కడ ఏవో టాయ్స్ కూడా పెట్టున్నారు. వీళ్ళకి వాటర్ గన్స్ అలాంటివి పెట్టారనమాట. కాసేపు వాటితో ఆడారు. బాగా ఎండగా ఉంది. మేము అందులో సెప్టెంబర్ స్టార్టింగ్ అలా వచ్చాము.
ఇక్కడ ఎండలున్నాయన్నమాట. మేబీ నెక్స్ట్ మంత్ వచ్చుంటే బాగుండేది. కాకపోతే అప్పుడు అక్టోబర్‌లో వీళ్ళకి హాలిడేస్ ఒక 10 డేస్ దాకా ఇస్తారు. ఇంకా అప్పుడు మొత్తం అందరూ ఇలాంటి ప్లేసెస్‌లోనే ఉంటారు కాబట్టి ఇంకా ఆ టైం కరెక్ట్ కాదని ఇప్పుడొచ్చాము. ఈ పక్కన కూడా ఏదో హోటల్ కడుతున్నట్టున్నారు. కాకపోతే నేను గమనించింది మాక్సిమం సిమెంట్ బ్రిక్సే ఉన్నాయి. స్టార్టింగ్‌లో మేమొచ్చినప్పుడు ఎక్కువగా ఇటుకలు అలాంటివి వాడేవారు గానీ, ఇప్పుడు ఎక్కువ వీళ్ళు కూడా సిమెంట్‌కొచ్చేసారు. అలానే పిల్లర్స్ అలాంటి వాటికి ఏమన్నా వీళ్ళు ఇటుకలు వాడతారేమో. ఆ ఇటుకలు గూడా ఫస్ట్ నుంచి ఆ హోల్స్ లాగా చేసుండేటివే నేను జూసాననమాట. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు కొంచెం ఏంటి విచిత్రంగా అనిపిచ్చేది. కాకపోతే ఇప్పుడు మన సైడ్ కూడా ఇలాంటివి యూజ్ చేస్తున్నారని దెలిసింది. ఇక్కడి నుంచి ఊరికే కాసేపు అలా బయట చూసేసొద్దామన్నట్టు వచ్చాము. అస్సలెక్కడ ఖాళీగా ఉంచరనమాట వీళ్ళు ప్లేస్‌ని. మిరప చెట్లేసున్నారు వాటిల్లో అంతా. అలానే మా హోటల్‌కి అటు కాస్త ప్లేస్ ఉంది. అక్కడ ఇంతవరకు మేము చైనాలో గోంగూర చూడలేదు. అలాంటిది అసలు బుషెస్ లాగా అయిపోయి ఉంది. అసలు గోంగూర చూసిన వెంటనే అసలు నిజంగా ఒక రకమైన హ్యాపీనెస్ వస్తది గదా! కాకపోతే మేము హోటల్ వాళ్ళని అడిగాము. ఈ ప్లేస్ వాళ్ళు మీకేమన్నా తెలుసా? మేము తీసుకుంటాము అంటే తెలీదన్నట్టు చెప్పారు. సో, ఆ లీఫ్‌ని, ఆ ప్లాంట్‌ని స్కాన్ జేసి ఇంకా ఆన్‌లైన్‌లో చూసామనమాట. కాకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మాత్రం అస్సలు మంచిగా ఉన్న లీఫే రాలేదు. మొత్తం చాలా పురుగులు తినేసి అలా వచ్చాయి. కానీ అక్కడైతే చాలా బావుంది. మేబీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళేమన్నా తింటారేమో, ఈ ఏరియాలో ఉన్న పీపుల్ అనిపిచ్చింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంక ఈ ఏరియా అంతా అందరూ వస్తున్నారనమాట. మేము కాస్త చుట్టుపక్కల అలా చూసి ఇక్కడ దగ్గరలో నాన్షా బీచ్ అని ఒకటుందని చెప్పారు. సో, దానికోసం వెళ్ళేదానికైతే స్టార్ట్ అయ్యాము. ఈ ఏరియా కూడా బావుంది. కాకపోతే ఇక్కడ బీచెస్ అలా ఉన్నాయి అనేసరికి సరే చూద్దాం అన్నట్టు ఎళ్తున్నాము. లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ లోటస్ లాగా భలే పెట్టున్నారు. ఊరికే అందుకని చూసాను. మామూలుగా అయితే బీచ్‌కెళ్ళే ప్రోగ్రామ్ అయితే లేదు మాకు యాక్చువల్లీ. సో, అందుకోసం మేము దానికోసం అయితే ఏం ప్రిపేర్డ్ అయ్యి రాలేదు కానీ, ఏవన్నా ప్లేసెస్ చూద్దాం అన్నట్టు వచ్చాము. ఇక్కడ పెద్దగా టెంపుల్స్, ప్లేసెస్ అలాంటివైతే ఏం లేదు. సో, ఇక్కడ బీచ్ ఒకటి ఫేమస్ అనేసరికి ఇంక ఇటొచ్చేసామనమాట. పిల్లలు కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉండేసరికి. దీనికి ఎంట్రన్స్ ఫ్రీ 120 ఆర్ 130 అలా పర్ హెడ్ చార్జ్ చేశారు. పిల్లలకైతే ఫ్రీ అనమాట. నేను యువాన్స్‌లో చెప్తున్నాను. అది మనకు మల్టిప్లై బై 12 ఏసుకోవాలి. బీచ్ ఏరియా అయితే చాలా బావుంది. వీళ్ళు మామూలుగానే కాస్త చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అలానే ఉందనమాట. అలానే ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. సో, ఏదైనా రైడ్ అయితే ట్రై చేద్దాము అనుకుని వెళ్ళాము. కాకపోతే వెళ్ళేసరికే టైం అయిపోయిందని చెప్పారు. వీళ్ళేంటంటే 5కంతా ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా కానీ 5కంతా క్లోజ్ చేసేస్తారు. సో, రైడ్స్ అయితే క్లోజ్ అయిపోయాయని చెప్పారు. బీచ్ అని చూస్తున్నారు కదా! నేను బిఫోర్ వీడియోలో కూడా నేను మీకొక బీచ్ చూపిచ్చాను. మనకు ఎంబరేజింగ్‌గా ఉండేటట్టు ఏముండదనమాట వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. ఎవరైనా ఉండొచ్చు. మేబీ 1 ఆర్ 2 అంటే 100లో 1 ఆర్ 2 పర్సన్స్ అలా ఉంటారు కానీ, ప్రతి ఒక్కరు డ్రెస్సింగ్ సెన్స్ అయితే బానే ఉంటదిక్కడ. సన్‌సెట్ అవుతుంది. చాలా బావుంది. అలానే ఇక్కడ మనకు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. కావాలంటే మనము తీసుకోవచ్చు. మేమైతే మునగాలని రాలేదు. కాకపోతే ఎంత లేదన్నా పిల్లలనైతే కంట్రోల్ చేయలేం గదా! సో, కాసేపు అటా ఎళ్లి తిరిగేసొచ్చారు. మేము ప్రిపేర్డ్‌గా రాలేదు. జస్ట్ ఊరికే అలా చూద్దాం అన్నట్టు వచ్చాము. సో, బట్టలు అలాంటివి కూడా ఏం తెచ్చుకోలేదనమాట. అందులో మేము ఎప్పుడొచ్చామంటే మనకు ఆ నెక్స్ట్ డే గ్రహణం అని చెప్పారు కదా! ఆ టైంలో వచ్చాము. సో, మనకు మూన్ కూడా ఫుల్‌గా కనిపిస్తా ఉన్నారు. అసలు చాలా బావుంది అసలు వ్యూ అయితే మాత్రం. అలానే ఇక్కడ శాండ్‌తో చేసినటివి ఉన్నాయన్నమాట. ఇది మ్యూజిక్‌కి సంబంధించింది అన్నట్టు ఈ బీచ్ అని చెప్పారు. అంటే వరల్డ్‌లో టాప్ మోస్ట్ సింగర్స్ వాళ్ళవి ఇక్కడ కార్వింగ్ చేసున్నారనమాట శాండ్‌తో. చాలా బావున్నాయి అవి కూడా. నేను డీటెయిల్డ్‌గా అయితే తీయలేదు. ఎక్కడో మైకేల్ జాక్సన్‌ని మాత్రం తీశాను. మాక్సిమం నాకైతే ఇంక మిగిలిన వాళ్ళెవరో తెలీదు గానీ, మైకేల్ జాక్సన్ ఒక్కరు ఫేమస్ గాబట్టి ఆయనదైతే తీశాను. చాలా బావుందసలు. కాకపోతే మొత్తం తీస్తే మీకు కాస్త బోర్‌గా అనిపిస్తదని కంప్లీట్‌గా ప్రతి ఒక్క స్టాచ్యూ అయితే నేను తీయలేదు. కానీ చాలా బావున్నాయి. అలానే ఇక్కడ కిడ్స్‌కి ఆడుకునేదానికి కూడా పెట్టారు. మేబీ వీటి కోసం అంతా కూడా చార్జ్ చేసుండొచ్చు. అలానే ఇక్కడే మనకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం పైకెక్కి తీసేటట్టు పెట్టున్నారు. ఇదైతే చాలా బావున్నింది.
సో ఇదంతా ఓవరాల్ వ్యూ. ఒకసారి మొత్తం చూపిద్దాము. కంప్లీట్‌గా ప్రతి స్టాచ్యూ చూపించేదానికన్నా కొంచెం ఇలా చూపిస్తే బెటర్‌గా ఉంటది కదా అని చెప్పి చూపిస్తున్నాను మీకు. చాలా బావుంది. అలానే మనకు నైట్ అయ్యేసరికి కంప్లీట్ సెక్యూరిటీ ఇంకా టైట్ చేస్తారు. చాలా కేర్ తీసుకుంటారు. ఈవెన్ మనం లోపలికెళ్తా ఉన్నా కానీ మనకు వార్నింగ్‌లా చెప్తారనమాట. మీరు ఆ బోర్డర్ క్రాస్ చేయకూడదు అలా చెప్తుంటారు. కాసేపు ఆడుకొని అయితే వచ్చేసారు పిల్లలు. ఇలానే ఇక్కడ ఏదో పియానో టైప్ ఒకటి పెట్టున్నారు. కాళ్ళతో అలా మనం దాని మీద స్టెప్స్ ఏస్తుంటే అది మ్యూజిక్‌గా ఉంటది. అది కాసేపు ఆడారు. సో, రిటర్న్ అయితే వచ్చేసాం. ఫుడ్ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకొచ్చాను. ఎందుకంటే సాటర్‌డే వస్తున్నాం. అందులో తెలియని ప్లేస్‌కెళ్తే మనకు దొరుకుతాయో లేదా పిల్లలు అందులో ఉన్నారు కాబట్టి నేను ప్రిపేర్ చేసుకొచ్చా. అనుకున్నట్టే అసలు దేంట్లోకి ఎంటర్ అయ్యేటట్టు లేదనమాట. అందులో సీ ఏరియా కదా! కంప్లీట్ సీ ఫుడ్. ప్రతి రెస్టారెంట్ అంటే మనకొక 100 రెస్టారెంట్స్ ఉన్నాయి అంటే 96 రెస్టారెంట్స్ మొత్తం సీ ఫుడ్‌తోనే ఉంది. ఇక్కడికొచ్చే వాళ్ళంతా ఇంకా ఇవి రకరకాలవి టేస్ట్ చేయాలని వస్తారు గదా! రకరకాలవి కూడా కనిపిచ్చాయి. కొన్నైతే దగ్గరికెళ్ళేదానికి కూడా భయపడేటట్టు ఉన్నాయన్నమాట. సో, మేము ఆ రోజైతే ఇక్కడ అసలు ఏవి టేస్ట్ గూడా చేయలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు ఇవి తెచ్చుకున్నారు. మేము వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయాము. ఇంకొచ్చే దారిలో ఇయ్యే అనమాట. సో, వచ్చేటప్పుడు కొనుక్కున్నారు. ఓ 1 అవర్, 1 ½ అవర్ ఆడారు. ఇంకా ఆడాక ఊరికే ఒకసారి మళ్ళీ ఒకసారి బయటేమన్నా ఫుడ్ అన్నట్టు పిల్లలకి ఏమన్నా స్నాక్స్ తీసుకొద్దాం అన్నట్టు బయలుదేరాము. అది మేముండే హోటల్ అనమాట. ఇక్కడి నుంచి క్లియర్‌గా భలే కనిపిస్తా ఉండేసరికి ఊరికే అలా తీశాను. ఇంకా జనరల్ స్టోర్‌కొచ్చి ఏవో స్నాక్స్ అలాంటివి తీసుకునేదానికొచ్చాము. ఇక్కడ మొత్తం షెల్స్ అలాంటివి ఇంకా సీ సైడ్ అంటే మనకు దానికి రిలేటెడ్‌గా ఉంటాయి కదా! ఏవైనా ఇక్కడ. అలా ఊరికే అలా చూసి ఏదైనా గుర్తుగా తీసుకుందాం అన్నట్టు చూస్తున్నామనమాట. చాలా బావున్నాయి. కాస్ట్ కూడా అదిరిపోయేటట్టే ఉంటదిక్కడ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రేపు పుతాషా మౌంటైన్‌కి వెళ్తాము. ఆ వీడియో నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. టేక్ కేర్. బాయ్.